బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మూసీ సుందరీకరణ చేయాల్సిందేనని చెప్పారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అయితే అందుకు మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో మాట్లాడి ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని పెడతామని సీఎం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అఖిలపక్ష సమావేశం పెట్టి హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలను, హైదరాబాద్ నగర కార్పొరేటర్లను, మేయర్లను, ఎంపీలను, హైదరాబాద్కు సంబంధించిన ప్రజాప్రతినిధులను పెట్టి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి ఏం చేస్తున్నారు మీరు, గవర్నమెంటు ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు, మూసీ నదే కానివ్వండి, చెర్ల విషయంలో కానివ్వండి, నాలాల విషయంలో కానివ్వండి, మీరు ఏం చేస్తున్నటువంటిది స్పష్టంగా చెప్పమని చెప్పి డిమాండ్ చేశాం. అయితే ఇది ఒక విచిత్రంగా హైదరాబాద్ నగరంలో నేను ప్రభుత్వాన్నే కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లు ఎన్నున్నాయి, హైదరాబాద్లో ఎన్నో చెర్లు ఉండేవి, ఏ కాలంలో ప్రజలు కట్టుకున్నారు చెర్లలో, ఇప్పుడు ఎన్ని చెర్లు ఉన్నాయన్నటువంటిది కూడా తెలుపవలసిన అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం నేను పెడతా అని చెప్పి స్వాగతిస్తూ ఉన్నాం. నిజంగా ఈ పని 3 నెలలు చేసి ఉంటే మా దగ్గర కుక్కడపల్లి బుచ్చమ్మ చచ్చిపోయేది కాదు. నల్ల చెరువులో, సున్నం చెరువులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఒక పదం వాడారు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, నేను కూడా చెప్పాను, మీ ఆఫీసర్ని తప్పుతో పట్టిస్తున్నారు, నువ్వు పూర్తి క్లారిటీ తీసుకొని ఎక్కడ ఏ చెరువు ఏది ఎంత విస్తరణ ఉంది ఎవరు ఉన్నారు అన్నటువంటిది మాట్లాడి దాని మీద మాట్లాడితే బాగుంటుందంటే ముఖ్యమంత్రి గారు మూసీ సుందరీకరణ చేయాల్సిందే అని చెప్పారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అయితే అందుకు మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో మాట్లాడి ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని పెడతామని సీఎం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇక ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ఎస్ ఎంఎన్ఆర్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ చేయాల్సిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇక ఎక్కడైతే కూకట్పల్లి నల్ల చెరువులో అక్రమ కట్టడాలు ఉన్నాయంటున్నారో ఆ అక్రమ కట్టడాలు ఖచ్చితంగా గుర్తించాల్సిందే, వాటిని కూల్చాల్సిందే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిన్న కంటోన్మెంట్ లో సీఎం మాట్లాడారు. సో ఖచ్చితంగా మేము అఖిలపక్ష సమావేశం పెడతా అని చెప్పారు కాబట్టి దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పడం జరిగింది. అయితే మరి గత కొన్ని రోజుల నుంచి కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, మిగిలిన మాజీ మంత్రులందరూ కూడా ఈ మూసీ సుందరీకరణను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈ రోజు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాత్రం మూసీ సుందరీకరణ మాత్రం స్వాగతించారు, ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక ఆయా ప్రాంత ప్రజలతోటి అధికారులందరూ కూడా భేటీ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఒప్పించి అక్కడ నుంచి వారిని పంపిస్తే బాగుంటుంది, వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని అంటున్నారు కాబట్టి వారికి ఆ విధంగా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ నేతల మధ్య భిన్న అభిప్రాయాలు అయితే మాత్రం కొంత వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు. మరి ఇక చూడాలి మరి, ఎందుకంటే కూకట్పల్లి ఎమ్మెల్యే మాత్రము మాధవరం కృష్ణారావు మాత్రము సీఎం చేస్తున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మూసీ సుందరీకరణ మాత్రం స్వాగతించడంతో ఈ వ్యాఖ్యలు కొంత హాట్ టాపిక్ గా మారాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మూసీ సుందరీకరణ చేయాల్సిందేనని చెప్పారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అయితే అందుకు మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో మాట్లాడి ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని పెడతామని సీఎం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే. ఇక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తీరుకు సంబంధించి
మరింత విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి, ఆ పార్టీ స్టాండ్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిన్న అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, రాజకీయాలకు అతీతంగా మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాం. మూసీ రివర్ బెడ్లో ఉన్న ఆక్రమణలన్నింటినీ కూడా ఖచ్చితంగా తొలగించి తీరుతాం, ఎవరు అడ్డం పడ్డా సరే. దీనికి రాజకీయాలకు అతీతంగానే చూస్తున్నాం. దానిలో ఏ ఆక్రమణను ఉంచే ప్రసక్తే లేదు. ఎటువంటి సలహాతోనైనా సూచనతోనైనా ప్రతిపక్షాలు ముందుకు రావాలి. వాళ్ళు చెప్పే సలహాలను సూచనలు తప్పకుండా అమలు చేసి తీరుతాము, అంతేగాని రాజకీయం చేయవద్దు. అఖిలపక్ష వేయడానికి తాను సిద్ధం అంటూ నిన్న రేవంత్ రెడ్డి అటు మాట్లాడారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దానిలో ఆయన కూడా అటు మూసీ సుందరీకరణ కావచ్చు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అటు అంతా కూడా మూసీ సుందరీకరణకు కొంత అనుకూలంగా మాట్లాడారు. అయితే అటు మూసీ సుందరీకరణ చేస్తూనే ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళను బలవంతంగా కాకుండా వాళ్ళందరినీ కూడా ఒప్పించి వాళ్ళందరి అంగీకారంతో అక్కడి నుంచి తొలగించాలని చెప్తున్నారు. ఇప్పటికే అటు మార్క్ చేసిన ఇళ్లలో దాదాపుగా 44 మంది స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకొని అక్కడికి వెళ్ళారు. ఇదే విషయాన్ని అటు మాధవరం కృష్ణారావు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా గడిచిన కొద్ది రోజులుగా హైడ్రా పేరుతో, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు అటు రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, అట్లనే ఒప్పించి వాళ్ళని తొలగించాలి, అలానే అఖిలపక్షం వేయడాన్ని, ఈ మూడింటిని కూడా ఆయన స్వాగతిస్తున్నా అంటూ చెప్పారు. అంతేకాకుండా ఇటీవల అటు కుకట్పల్లిలో ఉన్న నల్ల చెరువుకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది. ఆ చెరువు కబ్జాలో చెరువును స్థలాన్ని కబ్జా చేసి అనేక ఆక్రమణలు జరిగాయి. దానికి సంబంధించి హైడ్రా వాటినన్నింటినీ కూడా తొలగించి వేసింది. దానికి సంబంధించి కూడా స్పందించారు. గతంలోనే చెరువు పరిరక్షణ కోసం తాము అక్కడ కట్ట ఏర్పాటు చేశాము, కానీ కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో ఆ కోర్టు స్టే ఇవ్వడంతో జిహెచ్ఎంసీ అధికారులు గతంలో కూల్చివేశారు. వాటినన్నింటినీ కూడా వాటిని అనుమతులు ఇచ్చారంటూ ఆయన కట్టను తొలగించారు. దాంతో అక్కడ అక్రమ నిర్మాణాలు వెలిచాయంటూ చెప్తున్నారు. మొత్తం మీద ఒక పక్క కేవలం మూసీ ప్రక్షాళన పైన కావచ్చు, అటు మూసీ నిర్వాసితుల పట్ల అటు ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఆ మురికి కూపాల నుంచి మంచి ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నిస్తుంటే దానికి సమర్థించాల్సిన, లేకుంటే అటు మద్దతు తెలపాల్సిన ప్రతిపక్షాలు ఇంకా గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నాయి. ఇంకా ఏదో జరిగిపోతుంది అనే భయానక వాతావరణాన్ని సృష్టించి ప్రజల్లో గందరగోళాన్ని రేపే ప్రయత్నం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదంటూ గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తూ వస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఆ మూసీ మురికి కూపంలోనే వాళ్ళందరూ ఉంటున్నారు. ఇప్పుడు మూసీకి దూరంగా వాళ్ళకి డబల్ బెడ్రూమ్లన్నీ కేటాయిస్తుంటే ఎందుకు జీర్ణించుకోవడం లేదంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న వాళ్ళు కొంత సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు కూడా మాట్లాడారు. ఇప్పటి వరకు కేవలం 400 ఎస్ఎఫ్టీలో 200 ఎస్ఎఫ్టీల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు దాదాపుగా 800 ఎస్ఎఫ్టీ ఇళ్లలో వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. మరికొంతమందిని ఒప్పించి వాళ్ళందరినీ తరలించే ప్రయత్నం చేస్తున్నాం అన్న తరుణంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలైతే మూసీ పరివాహక ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇటీవల మనం చూసాం, బీఆర్ఎస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున మూసీ పరివాహక ప్రాంత ప్రజలు వచ్చారు. వాళ్ళతో బిగ్ టీవీ మాట్లాడింది. వాళ్ళలో ఎవరికి కూడా నోటీసులు ఇవ్వడం కానీ వాళ్ళ ఇళ్లను మార్క్ చేయడం కానీ జరగలేదు. కేవలం భయాందోళనకులు ఉన్నాయి, వాళ్ళు అక్కడికి వచ్చారు. అలాంటి వాళ్ళని కొంత వాళ్లకు ఆ భయం తొలగించి వాళ్ళకి మేమున్నామనే భరోసా కల్పించాల్సింది పోయి మరింతగా వాళ్ళని ఆందోళనలోకి నెట్టివేసే విధంగా బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది. వీళ్ళందరినీ అడ్డం పెట్టుకున్నానే విమర్శ అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు మాధవరం కృష్ణారావు అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. ఆయన కూడా స్వయంగా ఇదంతా కూడా మూసీ ప్రక్షాళన అనేది జరగాలి, ఖచ్చితంగా ఆక్రమణలను తొలగించాల్సిందేనంటూ ఆయన మాట్లాడటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. నిజంగానే హైదరాబాద్లో ఇటీవల అటు మూసీకి సంబంధించి గతంలో మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేసిన సుధీర్ రెడ్డి కూడా చెప్తూ వచ్చారు, ఖచ్చితంగా మూసీలో నదిలో ఉన్న వాటినన్నింటినీ తొలగించాల్సిందే, లేకుంటే వాళ్ళందరూ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. హైదరాబాద్ నగరానికి 31 సెంటీమీటర్లు మించి అటు వరద వస్తే వాళ్ళందరూ కూడా నీట మునిగిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని ఎప్పటికైనా కానీ తొలగించాల్సిందంటూ ఆయన ఇటీవల మన ప్రతినిధి గణేష్ చేసిన ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
అంటే ఇక్కడ హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతవరకు వాళ్లకు అవగాహన ఉంది. ఖచ్చితంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళని అక్కడి నుంచి తరలించడంతో వాళ్ళందరూ కూడా మంచిగా బతుకుతారనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నప్పటికీ ఒక పార్టీ లైన్లోనే వాళ్ళందరూ కూడా నడవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేటీఆర్ తదితరులు మాత్రం కేవలం రాజకీయమే లక్ష్యంగా అటు వాళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నారనే విమర్శ కాంగ్రెస్ నేతలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కొన్ని జరిగినప్పుడు అఖిలపక్షాన్ని ఇప్పుడు వేశారు కాబట్టి ఖచ్చితంగా అఖిలపక్షంలో చర్చించి ఏ రకంగా బాధితులకి న్యాయం జరగాలి, మరింతగా వాళ్ళకు ఏ రకంగా వాళ్ళని డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళని ఇవ్వడంతో పాటు వాళ్ళకి అక్కడే ఇల్లు ఇచ్చిన దగ్గరే వాళ్ళకు ఉపాధి కల్పన ఇతర అంశాలను కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి వీటిలన్నింటినీ కూడా అఖిలపక్షంలో పవన్ మరి అఖిలపక్ష నిర్ణయాన్ని ఎమ్మెల్యే స్వాగతించారు. మరి అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వెళ్తుందా, వెళ్ళే అవకాశం ఉందా, నిజమైన ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఒకవేళ అఖిలపక్షాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు చిత్తశుద్ధితో వచ్చి రాజకీయాలకు అతీతంగా ఎలా చేయొచ్చు, ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, వీళ్ళకు అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలా లేకుంటే వేరే ప్రాంతంలో ఇంటి పట్టాలు ఇవ్వాలా, మీరు చెప్పే సలహాలు సూచనలు ఖచ్చితంగా స్వీకరిస్తామని చెప్పిన నేపథ్యంలో త్వరలోనే దీనిపైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. దానికి హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. అలానే మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన అందరూ కూడా హాజరు కావాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే ఇప్పుడు చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాని పక్షంలో ఇప్పటిదాకా వాళ్ళు డిమాండ్ చేస్తున్నది కూడా అదే, మమ్మల్ని పిలవాలి, అఖిలపక్షం వేయాలంటూ వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా అడిగిన పాపాన్ని పోలేదు. కానీ రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మీ అందరితోనూ అఖిలపక్షం వేస్తామని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళందరూ హాజరై వాళ్ళు ఎటువంటి ప్రతిపాదనలు ఉంచుతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేతలు కొంతమంది మాత్రం అటు మూసీ ప్రక్షాళన అనేది జరగవలసింది, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏర్పాటైంది కూడా బీఆర్ఎస్ హయాంలోనే, కానీ వాళ్ళు సరిగ్గా చేయలేకపోయింది. ఇప్పుడు అటు రేవంత్ రెడ్డి చేస్తున్నారనే చర్చ అటు బీఆర్ఎస్ పార్టీలో కూడా జరుగుతున్న మాట వాస్తవం అనేది కొంతమంది నేతలు చెప్తున్నారు. ఏమన్నారు? థ్యాంక్ యూ పవన్.